బైక్ అంత సైజుగా ఎలక్ట్రిక్ కార్ కావాలా, ట్రాఫిక్ జాముల నుంచి తప్పించుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. కేవలం 2 లక్షల రూపాయలకే భారతదేశానికి చెందిన కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. మరి ఏంటి ఆ ఎలక్ట్రిక్ కారు, దాని ప్రైస్ అంతా, దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏ ఫీచర్స్ ఉండబోతున్నాయి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. భారతదేశానికి చెందిన ప్రణవ్ దండేకర్ గారు వింగ్స్ ఈవీ అనే ఒక కంపెనీని స్థాపించి దాంతో భాగంగా కేవలం 2 సీట్లు మరియు 4 చక్రాలతో పనిచేసే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే తయారు చేశారు. ఆ ఎలక్ట్రిక్ కార్ పేరే రాబిన్. ఇది ఎంత చిన్న సైజ్ అంటే కేవలం బైక్ సైజ్ అంత ఉంటుందన్నమాట. కాకపోతే కంఫర్ట్ మాత్రం కార్ లాగా కంఫర్ట్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క లెంత్ 7.5 అడుగులు, అలానే విడ్త్ 3 అడుగులు. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చి L7 కేటగిరీ కిందకి వస్తుంది, అంటే క్వార్టర్ సైకిల్ సెగ్మెంట్లోకి వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ మీరు నడపడానికి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరమే. ఈ ఎలక్ట్రిక్ కార్లో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎస్ మరియు ఎక్స్, అంటే రాబిన్ ఈ, రాబిన్ ఎస్, రాబిన్ ఎక్స్ అనే 3 వేరియంట్స్. ఈ 3 ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, అంటే LFP బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తాయి. ఈ బ్యాటరీ ప్యాక్స్ కూడా ప్రపంచంలోనే అత్యంత థిన్నెస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అనేది చెప్తున్నారు. అంటే అత్యంత పల్చటి బ్యాటరీ ప్యాక్స్ అని చెప్తున్నారు. లిథియం LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఫస్ట్ వేరియంట్ చూసినట్లయితే 5.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో 65 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక 2 వేరియంట్స్ వచ్చి 90 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్స్, బట్ ఫీచర్స్ అయితే తేడా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కార్కి 2 హబ్ మోటార్స్ నుంచి పవర్ అయితే వస్తుంది. ఈ 2 హబ్ మోటార్స్ పవర్ చూసినట్లయితే 6 కిలోవాట్లు. ఈ మోటార్ సాయంతో ఎలక్ట్రిక్ కార్ టాప్ స్పీడ్ 60 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ కార్ మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం వచ్చి 5 గంటల సమయంలో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంటి వద్దనే ఉన్న 15 amps సాకెట్లు అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇస్తున్న ఛార్జర్ రేటింగ్ వచ్చి 1.8 కిలోవాట్ ఛార్జర్. ఇప్పుడు కార్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్కి ఏసీ అయితే ఉండదు, అంటే 65 కిలోమీటర్ రేంజ్ వేరియంట్కి. సెకండ్ వేరియంట్ 90 కిలోమీటర్ రేంజ్ వేరియంట్కి కేవలం బ్లోవర్ మాత్రమే ఉంటుంది. ఇంకొక వేరియంట్ హై ఎండ్ వేరియంట్కి వచ్చి ఏసీ కూడా ఆఫర్ చేస్తున్నారు. కార్ బరువు చూసినట్లయితే 480 కేజీలు, 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, అలానే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళైతే ఈ కార్లో సేఫ్టీలో కూడా ఎటువంటి రాజీ పడలేదని చెప్తున్నారు. మొత్తం అంతా కూడా వీళ్ళ బండి బాడీ అంతా కూడా స్టీల్తో తయారు చేసామని చెప్తున్నారు. అలానే ముందు కూర్చునే వ్యక్తికి, వెనక్కి కూర్చునే వ్యక్తికి కూడా సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ తయారీ వెనక ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా ఉంది. ప్రణవ్ దండేకర్ గారు అమెరికాకు వెళ్ళి చదువుకున్నారు. సిలికాన్ వ్యాలీ అమెరికాలో దాదాపుగా 17 సంవత్సరాలు చదువుకున్న తర్వాత అక్కడ ఏదైతే వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లని చూసిన తర్వాత వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చి ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో, ఎక్కువ మంది 2 వీలర్ మీద వెళ్తున్నారు, బట్ సేఫ్టీ కోసం కార్ల వైపు షిఫ్ట్ అవుతున్నారు. కానీ కార్ల వైపు షిఫ్ట్ అవ్వడం వల్ల ఒక సమస్య ఏంటంటే ఎక్కువ కార్లు పెరిగిపోతున్నాయి, మరి పెద్ద సైజ్ అయిపోవడం వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది, రోడ్లు కూడా రద్దీ అయిపోయి ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి. దానికి ఒక సొల్యూషన్ కోసమే ఈయన ఒక ఎలక్ట్రిక్ కార్ స్టార్ట్ చేద్దామని చెప్పి 2017 నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళ ప్రోగ్రామ్ని. ఫస్ట్ ఒక ట్రై సైకిల్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2018 సంవత్సరంలో ఒక గో కార్ట్ని అయితే తయారు చేశారు. 2019 సంవత్సరంలో ప్రోటోటైప్ ఫొటోస్ అయితే వచ్చినాయి. 2021 సంవత్సరంలో వారి యొక్క మొట్టమొదటి ప్రోటోటైప్ వేరియంట్ ఆల్ఫాని లాంచ్ చేశారు. చివరిగా 2023 సంవత్సరంలో ఆల్ఫా ఎలక్ట్రిక్ కార్ అయితే ప్రొడక్షన్ వేరియంట్ రెడీ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఎలక్ట్రిక్ కార్ యొక్క టెస్ట్ రైడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బెంగళూరు నగరంలో చాలా మంది దీన్ని టెస్ట్ రైడ్ చేసి వా అని కూడా అంటున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఎలక్ట్రిక్ కార్లు మొత్తం 3 రేంజ్ వేరియంట్స్ వస్తున్నాయి. బేస్ వేరియంట్తో 65 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్తో అయితే 2 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే ఎలక్ట్రిక్ కార్ని ఆఫర్ చేస్తున్నారు. మీడియం వేరియంట్ అంటే 90 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ వితౌట్ ఏసీతో అయితే కనుక ఈ ఎలక్ట్రిక్ కార్ని 2,50,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. హై ఎండ్ వేరియంట్ విత్ ఏసీతో అయితే ఎలక్ట్రిక్ కార్ని 90 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్తో 3 లక్షల రూపాయల ప్రైస్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటైతే ఒప్పుకోవాల్సిందే, ఎలక్ట్రిక్ కార్ కనుక భారతదేశ మార్కెట్లోకి వస్తే సామాన్యుల యొక్క కళ నెరవేరుతుంది. తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ కార్ అయితే కొనుక్కోవచ్చు. అయితే ఇప్పటికైతే కంపెనీ వాళ్ళు అయితే ఫండింగ్ రేస్ చేసే ప్రాసెస్లో అయితే ఉన్నారు. మోస్ట్లీ మనకి అప్డేట్ వచ్చి 2024 సంవత్సరం చివరికి కానీ 2025 సంవత్సరం ఫస్ట్ హాఫ్లోకి కానీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అప్డేట్ అయితే రావచ్చు. మరి త్వరగా ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్లోకి రావాలని, సామాన్యుడి యొక్క కళ నెరవేరాలని ఆశిద్దాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ గణన కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, రైడ్ ది ఫ్యూచర్.